నూతన పురపాలక చట్టం రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త పురపాలక చట్టం తీసుకువస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కొత్త పురపాలక చట్టం రూపకల్పన చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నూతన పురపాలక చట్టం రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త పురపాలక చట్టం తీసుకువస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కొత్త పురపాలక చట్టం రూపకల్పన చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నూతన పురపాలక చట్టం రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త పురపాలక చట్టం తీసుకువస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కొత్త పురపాలక చట్టం రూపకల్పన చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, కొత్త పురపాలక చట్టం రూపకల్పనకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఇవాళ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పురపాలక చట్టంతో పాటు కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై కూడా సమీక్షించారు. ప్రధానంగా ఈ రెండు కొత్త పురపాలక చట్టంతో పాటు కొత్త రెవెన్యూ చట్టం రెండింటిలోనూ అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు మరింత బాగా సేవలు అందించేందుకు వీలుగా ఈ రెండు చట్టాలను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాలను ఎలా తీర్చిదిద్దాలన్న అంశంపై రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక అర్బన్ పాలసీ రూపొందించాలని కూడా సీఎం స్పష్టం చేశారు. అటు కలెక్టర్ లేదా కలెక్టర్ కు జిల్లా పరిపాలనాధికారి పేరుతో ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో అదనపు కలెక్టర్ లేదా అదనపు పరిపాలనాధికారిగా పిలువబడే ముఖ్య అధికారుల బృందంతో జిల్లా స్థాయిలో ఒక పటిష్టమైన అధికారిక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. ఇటీవలే సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్షన్లే లేనప్పుడు కలెక్టర్ అందుకంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కలెక్టర్ బదులు జిల్లా పరిపాలనాధికారి పేరుతో కొనసాగించే ఆలోచనలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలోనే నూతన రెవెన్యూ చట్టాన్ని కూడా రూపొందించాలని సీఎం చెప్పారు. లేఅవుట్లకు అనుమతులు, ఆస్తుల అంచనాలు వీటన్నింటినీ కూడా ఈ జిల్లా స్థాయిలో పరిపాలనాధికారి ఆధ్వర్యంలో జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇదే సందర్భంలో ఐఏఎస్ ఉన్న తరహాలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ తరహాలో రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేసే విషయాన్ని కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రధానంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ సేవలు ప్రభుత్వంలో ఉన్న అధికారులు వీరందరి బాధ్యత కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కంటే మించిన బాధ్యత ఇంకెక్కడా ఉండదు. వీటికి సంబంధించి ఎక్కడ కూడా పూర్తి పారదర్శకంగా ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అయితే రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పెరిగిపోవడంతో పాటు మున్సిపాలిటీల్లోనూ అనుమతుల కోసం అవినీతి కార్యక్రమాల కొనసాగుతుంటాను. ఈ రెండింటి విషయంలోనూ పకడ్బందీగా వ్యవస్థను రూపొందించాలని ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో ఎక్కడా కూడా లంచాలకు తావు లేకుండా పనులు జరగాలని, ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాజకీయ పార్టీల బాధ్యత రాహిత్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని, వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసే పాలనా విభాగాలుగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో జిల్లా మండల పరిస్థితులకు కూడా విధుల విషయంలో స్పష్టత ఇవ్వాలని సీఎం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త డివిజన్లు, కొత్త పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీలు ఇవన్నీ ఏర్పాటు చేసి పరిపాలనా సంస్కరణ నేపథ్యంలో ఆయా కార్యాలయాల్లో అవినీతి లేకుండా పూర్తి పారదర్శకంగా ఉన్నప్పుడే ఈ సంస్కరణ లక్ష్యం నెరవేరుతని ముఖ్యమంత్రి చెప్పారు. ఎక్కడా కూడా రెవెన్యూలో కానీ, రిజిస్ట్రేషన్లలో కానీ, మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో కూడా ఒక్క పైసా ఇవ్వకుండా పనులు నిర్ణీత గడువులోగా యథావిధిగా జరిగేలా చట్టాలు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వీటన్నిటికి సంబంధించి రెండు కొత్త రెవెన్యూ చట్టం, కొత్త పురపాలక చట్టం రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో భూమి శిస్తు, నీటి రకాల వస్తువులు ఇవన్నీ లేనప్పుడు కలెక్టర్ పదం పుట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కొంత కలెక్టర్ ఆ పేరుకు సంబంధించి వారి విధులకు సంబంధించి కూడా కొంత ఈ చట్టాల్లో పేర్కోవాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నెలకొల్పి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పరిపాలన సాగేలా అవసరమైన అధికారుల నియామకాలు జరిగేలా కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అటు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో అదనపు సిఎస్ కూడా నియమించాలని, వారికి కూడా శాఖలు అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. అంటే ఐఏఎస్ అధికారులు చేసే పనులన్నీ కూడా ఈ తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చేసేలా ఈ సర్వీస్ ని ఏర్పాటు చేయడం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వీటన్నిటికి సంబంధించి ఒక రెండు చట్టాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పట్టణ జనాభా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో
ప్రత్యేక అర్బన్ పాలసీ ఏర్పాటు చేయాలని, ఇక హైదరాబాద్ నగరానికి సంబంధించి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలకు ప్రత్యేక విధానం రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుత అవసరాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ఇంకా విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అపర్ణ, ధన్యవాదాలు రఘువర్ధన్.